దేవుడు చెప్తున్నాడు, దావీదు చేసిన ఒక్క పొరపాటు తన జీవితకాలం అంతా సదాకాలం తన ఇంటి వాళ్ళకి ఏం లేదు, నెమ్మది లేదు, గొడవలే, కొట్లాట్లే, మనశ్శాంతి లేదు. అందుకే నువ్వు ఈ పాపము చేయొద్దు. అది దేవుడు చెప్తున్నాడు. నువ్వు చేసిన ఒక్క పొరపాటు సదాకాలము వాళ్ళకి ఏం కలిగించింది? నష్టం. దేవుడు ఏమన్నాడు? భయమునుంది పాపము చేయొద్దు. భయమునుంది. నువ్వు చేసే తప్పుడు పని వల్ల నీ ఇంటి వాళ్ళందరికీ ఏంటి? కాబట్టి దావీదు పశ్చాత్తాపడ్డాడు. మళ్ళీ జీవితంలో ఏం చేయలేదు చెప్పండి? తప్పు చేయలేదు. కాబట్టి మనం కూడా ఈరోజు వరకు చేసామేమో ఒకవేళ, ఈ రోజు నుంచి ఏం చేయొద్దు, ఇక పాపం చేయొద్దు. నువ్వు పాపం చేయడం వల్ల నీ ఇంటిల్లి పాతికి ఏముండదు, నెమ్మది. అవకాశం వస్తుంది, అందరికి వస్తుంది. యోసేపుకి వచ్చింది అవకాశం, చేశాడు ఆ పాపం? చేయలేదు. అందుకే దేవుడు యోసేపుని ఏం చేశాడు? గొప్పోనిగా. అవకాశం వచ్చినా పాపం చేయకుండా ఉంటే నిన్ను దేవుడు ఏం చేస్తాడు? గొప్పోడిగా చేస్తాడు.